నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదండి. పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనుకుంటాం కదా. కొంతమందికి హాట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. ఇలా చెకోడీలను చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసేసుకొని ఒక బేషన్ తీసుకొని అందులో జల్లించుకోవాలి. పిండినంతా చూపిస్తున్నాను చూడండి, ఇలా మంచిగా జల్లించుకోవాలి. ఏమన్నా ఉంటాయి కదా పిండిలో, మనకి జల్లించుకుంటే చాలా మంచిది. స్టవ్ వెలిగించుకొని మందపాటి గిన్నెనైనా కుక్కర్నైనా నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టేసుకోవాలి. గిన్నె మాత్రము మందంగా ఉండేలా చూసుకోవాలి. నేను కుక్కర్ని పెట్టాను. ఏ కప్పుతోనైతే పిండిని తీసుకున్నానో అదే కప్పుతోని వాటర్ని తీసుకున్నాను. 2 కప్పుల పిండికి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 2 స్పూన్ వరకు వామని వేసుకోవాలి. 2 స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. జల్లించుకున్న పిండినంతా వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. కెంచి కుక్కర్ తీసుకొని చల్లగా చేసుకోవాలి. చల్లగా అంటే మరీ చల్లగా చేసుకోకూడదండి, గోరువెచ్చగా అంటాం కదా, గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. అంటే గోరువెచ్చ అంటే మనము పిండిని తీసుకుంటే చేయి కాలేంత కాకుండా కాస్త చల్లగా ఎంత చూసుకోవాలి. మూత తీసుకొని ఒక గుప్పెడంతా పిండిని తీసుకొని మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. పిండి కాస్త మెదిగేలా మంచిగా చూపిస్తున్నాను చూడండి, ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకొని కాస్త పిండిని తీసుకొని తాలికలాగా రెడీ చేసుకొని చుట్టుకోవాలి. చెకోడీలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ చెకోడీలనన్నీ రెడీ చేసుకుంటూ చూపిస్తున్నాను చూడండి, ఎన్ని చెకోడీలు చేశానో. ఇలా చేసుకోవాలి. అన్నిటినీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చెకోడీలను ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. చెకోడీలు మాత్రము చాలా బాగుంటాయండి. చెకోడీలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు, ఆడుకుంటూ ఇలా తింటూ ఉంటారు. ఎటైనా టూర్ వెళ్ళినా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికా నానమ్మ వాళ్ళ ఇంటికా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఒక బాక్స్లో తీసుకొని వెళ్తూ జర్నీలో తిన్నా కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రము చాలా చాలా బాగుంటుంది. చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వగా ఉంటాయి. నేను చూపిస్తున్నాను చూడండి. రెడ్గా కాలిన తర్వాత స్ట్రైనర్లో తీసుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక స్ట్రైనర్లో తీసుకొని వేసేసుకోవాలి. అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలండి. చెకోడీలు క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. ఈవినింగ్ కాదండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైంలో కూడా ఇలా స్నాక్స్ లాగా తినచ్చు. ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి, చెకోడీలు ఎంత బాగా వచ్చాయో. నేను చేసిన ఈ చెకోడీలు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి, నేను త్రించి చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.